ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికి కూడా తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో పాలిసెట్ ఆన్లైన్ కోచింగ్లో భాగంగా డే 7 సెషన్ 1కి అందరికీ స్వాగతం. డే 7 సెషన్ 1కి స్వాగతం. సో ఎర్లియర్ క్లాస్లో అయితే మనం సెట్స్ గురించి చెప్పుకున్నాం. సెట్స్ సమితుల గురించి మనం చెప్పుకున్నాం. ఈరోజు ఈ సమితులకు సంబంధించి మరి కాస్త అంటే బేసిక్ ఆపరేషన్స్ గురించి, అదేవిధంగా టైప్స్ ఆఫ్ సెట్స్ గురించి అండ్ వాటి యొక్క అప్లికేషన్స్ గురించి అయితే ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెట్స్ గురించి చెప్తూ సబ్సెట్స్ గురించి చెప్పడం జరిగింది. సబ్సెట్స్ అంటే మనకు తెలుసు ఉపసమితి అని పిలుస్తాం. సబ్సెట్ అంటే ఉపసమితి. అయితే ఒక సమితికి ఉండేటటువంటి ఉపసమితులను ఏ విధంగా కనుక్కుంటాము, అదేవిధంగా ఆ సమితులకు ఉండేటటువంటి టోటల్ సబ్సెట్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము, దానికి ఏమైనా కండిషన్ ఉందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఏ అనే సమితి తీసుకున్నాం అనుకోండి. ఏ అనే సమితికి తీసుకున్నట్లయితే దీంట్లో మూలకాలు 1, 4 ఉన్నాయనుకుందాం. సో 1, 4 ఉన్నట్లయితే దీనికి రాయగలిగే ఉపసమితులు ఏమవుతుందో చెప్పండి. సో శూన్య సమితి అనేది దీనికి ఉపసమితి అవుతుంది. అదేవిధంగా ఎలిమెంట్ 1 మూలకం గల ఒక సమితి దీనికి ఉపసమితి అవుతుంది. మూలకము 2 కాదండి 4 అనేది మూలకం కలిగిన ఒకటి సమితి దీనికి ఉపసమితి అవుతుంది. అదేవిధంగా మళ్ళీ అదే సమితి దానికి ఉపసమితి అవుతుంది. అదే బి అనే సమితి తీసుకుందాం. ఇక్కడ బి అనే సమితిలో ఏబిసి అనే 3 మూలకాలు ఉన్నాయనుకుంటాం. దీనికి రాయగలిగే ఉపసమితులు రాస్తాను చూడండి. ముందుగా నల్ సెట్ అనేది దీనికి ఉపసమితి అవుతుంది. నెక్స్ట్ వన్ ఏ అనే మూలకం కలిగిన సమితి, నెక్స్ట్ వన్ బి అనే మూలకం కలిగిన సమితి, నెక్స్ట్ వన్ సి అనే మూలకం కలిగిన సమితి, అదేవిధంగా ఏబీలు ఉండేది, అదేవిధంగా బీసీలు ఉండేవి, అదేవిధంగా ఏసీలు ఉండేవి. వీటికి ఉపసమితులు అవుతాయి. ఇంకా ఫైనల్గా చెప్తే సో అదే సమితి దానికి ఉపసమితి అవుతుంది అనమాట. ఇలా మీరు కౌంట్ చేయండి ఎన్ని వచ్చాయి చూడండి ఒకసారి. సో మొదట ఏ సమితికి ఎన్ని ఉపసమితులు వచ్చాయి? 1, 2, 3, 4 అంటే 4 సబ్సెట్స్ వచ్చాయి. అంటే బి అనే సెట్స్కి చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే టోటల్గా మనకి 8 సబ్సెట్స్ వచ్చాయి అనమాట. ఇలా ఒక సమితికి ఉండేటటువంటి ఉపసమితులను మనం లెక్కించాలంటే ఏమైనా ఫార్ములా ఉందా? సో వేగంగా ఫైండ్ అవుట్ చేయడానికంటే మనకు ఒక ఫార్ములా ఉందండి. సో ఏ అయినా సమితిలో చూడండి ఒకసారి. ఇలా మనం 1, 4 సమితిని రాసాం కదా. అలా అయితే ఈ సమితిలో ఉండే మూలకాల సంఖ్య ఇలా మనం రాస్తామండి. దీన్ని కార్డినల్ ఏ అని పిలుస్తాం. ఓకే, కార్డినల్ ఏ అని పిలుస్తాం, లేదా కార్డ్ ఏ అని పిలుస్తాం, లేదా నెంబర్ ఆఫ్ ఏ అని కూడా పిలవచ్చు. దీని అర్థం ఏంటంటే ఏ సమితిలో ఉండే మూలకాల సంఖ్య ఎన్ని ఉన్నాయి చూడండి, 2. దీన్ని మీరు ఎన్గా రాసుకున్నట్లయితే అదేవిధంగా బి ఒకసారి చూడండి. బిలో చూసినట్లయితే మీకు ఏబిసి అనే సెట్ ఇచ్చారు. దీనిలో కార్డినల్ బి ఏమవుతుంది చెప్పండి. కార్డినల్ బి అంటే నెంబర్ ఆఫ్ బి అంటే అందులో ఉండే మూలకాల సంఖ్య. సో మనం ఎంత ఇక్కడ ఎన్గా మనం తీసుకున్నట్లయితే వీటికి ఉండే ఉపసమితుల సంఖ్య ఏమవుతుందంటే 2n అవుతుంది అనమాట. 2n. ఇలా ఇవి సరిపోతాయి లేదా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2n అంటే 2² 4 సరిపోయిందండి. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 2³ అంటే ఇక్కడ ఏమవుతాయి మనకి 8 వస్తాయి అనమాట. ఈ విధంగా మనం ఏం చేస్తాం, వాటి యొక్క మొత్తం ఉపసమితులు అనేవి రాయగలుగుతాం. సో మీకు వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఇక సీరియల్ నెంబర్స్ని మెయింటైన్ చేస్తాను. సో మీరు ఏం చేస్తారంటే వీడియోని పాస్ చేసి మీ ఆన్సర్లు అనేవి కింద నా లైవ్ చాట్ బోర్డులో మీరు ఆన్సర్ చేస్తారనమాట. సో ఇక్కడ దీనిపైన అడిగే క్వశ్చన్లు ఏ విధంగా ఉంటాయి, అన్ని రకాలు ఇటు పాలిటెక్నిక్ ఉపయోగపడేటటువంటి అన్ని రకాల క్వశ్చన్లు అయితే మీకు అడుగుతున్నాను. సో క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే ఏజ్ సెట్ ఆఫ్ 1, 2, 3. సో ఇలా రాస్తే దీనికి ఉండే ఉపసమితులు అన్నీ రాయండి. ఉపసమితులు ఎన్ని వస్తాయి? ఉపసమితులు అన్నీ రాయండి. కిందన కామెంట్ బాక్స్లో ఉపసమితులు అన్నీ రాయండి. అంతేవిధంగా సో దీనికి ఉండేటటువంటి సెకండ్ ప్రాబ్లం అండి. ఓకేనా, ఏజ్ సెట్ ఆఫ్ 1, 2, 3 అయితే సో వీటికి ఉండేటటువంటి ఉపసమితుల సంఖ్య రాయండి. అండ్ ఓకేనా, ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా రాస్తారు. ఇక థర్డ్ ప్రాబ్లం చూడండి. బి ఈజ్ ఎ సెట్ ఆఫ్ AEIOU అయితే బికి ఉండే ఉపసమితుల సంఖ్య అన్నీ రాయక్కర్లేదు, సంఖ్య రాయండి చాలు. సంఖ్య అంటే నంబర్ ఆఫ్ సబ్సెట్స్ అనమాట. ఓకేనా,
సో ఇది క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఈ విధంగా చేస్తారు. అయితే ఇది వీడియో పాస్ చేసి 3 క్వశ్చన్లు కూడా ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి. మీ నేము కామెంట్ అనేది నేను చెక్ చేస్తూ ఉన్నాను. సో ఈ 3 క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. సో ఉపసమితిలో కూడా మనం 2 రకాలుగా ఉపసమితులను చెప్పుకుంటాం ఉంటాం. ఉపసమితిలో మళ్ళీ ఎన్ని రకాలు చెప్తాం మనం? 2 రకాలుగా చెప్తాం. ఉపసమితులు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి ఉపసమితులు అని పిలుస్తాం, 2 క్రమోపసమితులు అని పిలుస్తాం. క్రమోపసమితులు అంటే దీన్ని ఏమంటాం? సబ్సెట్స్ అని పిలుస్తాం, ఇంకా ప్రాపర్ సబ్సెట్స్ అంటాం. ఏంటి కొత్తగా వచ్చింది ప్రాపర్ సబ్సెట్స్ అంటే? ఇంతకుముందు మనం చేసేటప్పుడు సబ్సెట్స్ చేసేటప్పుడు మీరు ఏం చేశారంటే చూడండి, ఇక్కడ సబ్సెట్స్ రాసేటప్పుడు ఏదో ఒక కండిషన్లో ఏం చేశారంటే లాస్ట్కి మళ్ళీ అదే సెట్ని మీరు చూపించారు సబ్సెట్గా. చూసారా, మళ్ళీ అదే సెట్ అనేది దానికి సబ్సెట్ అవుతుందని చూపించారు కదా. ఇలా ఆ సెట్ కాకుండా అంటే ఆ సెట్ ఏదైతే ఉందో ఆ సెట్ని కానీ మీరు రిమూవ్ చేసేసి మిగిలినటువంటి అన్ని ఎలిమెంట్స్ని కానీ మీరు సబ్సెట్స్గా చూపిస్తే వాటిని ఏమని పిలుస్తామంటే మనం ప్రాపర్ సబ్సెట్స్ అని పిలుస్తామంట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆల్ సబ్సెట్ ఎక్సెప్ట్ ద సెట్. ఓకే, చూసారా, అంటే క్వశ్చన్ ఒకసారి నేను నోట్ చేస్తాను ఒకటి. సో డి అనే సెట్ తీసుకుంటున్నాను. ఇక్కడ డి అనే సెట్లో నేను ఏం తీసానంటే ఏబిసి తీసుకున్నాను అనుకున్నాను. సో ఏబిసికి ఉండేటటువంటి సెట్స్ ఏమవుతాయి చెప్పండి? నల్ సెట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏ, నెక్స్ట్ వన్ బి, నెక్స్ట్ వన్ సి, ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఏబి, అండ్ నెక్స్ట్ వన్ బీసీ, నెక్స్ట్ వన్ ఏసీ, అండ్ నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి నెక్స్ట్ వన్ ఏమవుతుంది చూడండి. నెక్స్ట్ మనం రాసేది ఏబిసి రాస్తాం కదా, ఏబిసి అనేది సెట్ అని రాస్తాం. కానీ ప్రాపర్ సబ్సెట్ అంటే ఏమిటి, క్రమోపసమితి అంటే ఏమిటి అంటే ఆ సెట్ని మనం ఇండికేట్ చేయకూడదు, ఆ సెట్ని మీరు తీసేయాలి. సో రిమైనింగ్ ఎన్ని వచ్చాయి చూడండి, 7 అనమాట. ఓకేనా, ఇలా మనం ఏం చేస్తామంటే ప్రాపర్ సబ్సెట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. మరి సార్ మరి దీనికి ఏమైనా ఫార్ములా ఉందా? ఎస్, దెర్ ఈజ్ ఎ ఫార్ములా. 2 పవర్ ఆఫ్ అనేది టోటల్ సబ్సెట్ అయితే 1 మైనస్ చేసేయండి, వచ్చేది మనకి ఏమవుతుంది? ప్రాపర్ సబ్సెట్ అవుతుంది. టోటల్ సబ్సెట్కి అయితే 2 పవర్ ఆఫ్ n కదండి, అలా అయితే ప్రాపర్ సబ్సెట్ రావాలంటే 2 పవర్ ఆఫ్ n మైనస్ 1 అనమాట. సో ప్రాపర్ సబ్సెట్స్ అనమాట. ఓకే, మీరు ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 ఏంటంటే ఏ ఈజ్ ఎ సెట్ ఆఫ్ A, E, I, O, U, and then find the number of proper subsets. Proper subsets అంటే క్రమోపసమితుల సంఖ్య ఎంత? క్రమోపసమితుల సంఖ్య. సో క్వశ్చన్ నెంబర్ 4 అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4 కదా, సీరియల్ చూడండి. ఎస్, క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 ఏంటంటే ఏ అనే సెట్ అనేది AEIOU అయితే దానికి ఉండేటటువంటి క్రమోపసమితులు ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని అవుతాయి? 5th వన్, ఇఫ్ n చూడండి కార్డ్ D is equal number of D is equal to 6, then find the number of proper subsets. ఓకేనా, సో నెంబర్ ఆఫ్ డి అంటే అర్థం ఏంటండి? డి అనే సెట్లో ఉండే మూలకాల సంఖ్య 6 అండి. 6 అయ్యేటప్పుడు దానికి ఉండేటటువంటి ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని అవుతాయి? ఖచ్చితంగా ఇది మన టెక్స్ట్ బుక్లో అయితే లేదు, బట్ ఖచ్చితంగా అయితే క్వశ్చన్ అడుగుతారు అనమాట. ఈ విధంగా మనం సబ్సెట్కి సంబంధించిన కాన్సెప్ట్ అయితే మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్ అయితే మనం బేసిక్ ఆపరేషన్స్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి బేసిక్ ఆపరేషన్స్ అండి. సో వీడియో పాస్ చేసి పైన క్వశ్చన్లను ఆన్సర్ చేయండి. సో నేనైతే క్లీన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వన్ బేసిక్ ఆపరేషన్స్. సో బేసిక్ ఆపరేషన్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. బేసిక్ ఆపరేషన్స్ మన టెక్స్ట్ బుక్లో ఉన్నవి ఏమేమి ఇచ్చారు అంటే దీన్ని ఏమంటారు? ప్రాథమిక అండి సమితిల యొక్క ప్రక్రియలు అని చెప్పుకుందాం. సో బేసిక్ ఆపరేషన్లో అయితే మనకి ఫస్ట్ వన్ యూనియన్ ఉంటుందండి. యూనియన్, దీన్ని ఏమంటారు? సమితి సముచ్చయం అని పిలుస్తాము. ఓకే, సమితి సముచ్చయం అంటాం. రెండవది ఇంటర్సెక్షన్, దీన్ని సమితి ఛేదనము అని పిలుస్తాం. సమితి ఛేదనం, ఓకేనా, సమితి సముచ్చయం. అండ్ మూడవది వచ్చేసి సమితి భేదం అండి, డిఫరెన్స్ అని పిలుస్తాం. ఓకేనా, సో డిఫరెన్స్ అండి. సో డిఫరెన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం కూడా మనకి తెలియాలి. డిఫరెన్స్. సో ఈ 3 కాన్సెప్ట్లు అనేవి మనకి టెక్స్ట్ బుక్లో అయితే ఇవ్వడం జరిగింది. సో వీటిపైన కూడాను కాస్త క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ వీడియో పాస్ చేసి ఆన్సర్ అయితే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వితౌట్ ప్రాక్టీస్ యూ కాంట్ డూ. సో వచ్చిందని మీరు సైలెంట్గా కూర్చుంటే మీరు ఏ మాత్రం కూడా రాణించలేరు, ఇది నిజం. సో వచ్చినదైనా సరే మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినప్పుడే మీరు బాగా
అక్కడ ఎగ్జామ్ హాల్లో ఈజీగా మీరు ప్రజెంటేషన్ చేయగలరు. యూనియన్ అంటే ఏంటి? ఏబీలు అనేవి 2 సమితులు అయితే ఏబీలో ఉండేటటువంటి అన్ని మూలకాలను, టోటల్ అన్ని మూలకాలను కూడాను ఒక సమితిగా రాస్తే దాన్ని ఏమంటే యూనియన్ అంటాం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ద ఏ యూనియన్ బి ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ క్యారింగ్ ఏబి అని రాస్తాం. ఏ యూనియన్ బి. సో యూనియన్ అని చెప్పడానికి ఒక గుర్తు వాడతామండి. ఇక్కడ చూడండి, యూనియన్ అని చెప్పడానికి మనం ఏం ఉపయోగిస్తామంటే ఒక సింబల్ అనేది ఉపయోగిస్తాము. అది క్యాపిటల్ యూ అండి, ఇలా రాస్తాం అన్నమాట. సో ఏ అనే సమితి ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ 1 2 3 4 5 అండి. అండ్ బి అనే సమితి రాస్తున్నాను. ఇక్కడ మీకు 2 4 6 8 10 రాశాను అనుకోండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏ యూనియన్ బి అండి. సో ఏ యూనియన్ బి అంటే ఏంటి? ఇలా రాస్తాను అనమాట. ఏ యూనియన్ బి అంటే ఏలో ఉండే మూలకాలు రాస్తారు, యూనియన్ బిలో ఉండే మూలకాలు రాస్తారు. అయితే యూనియన్ రాసేటప్పుడు కండిషన్ ఏమైనా ఉందా అంటే ఎస్, డోంట్ రిపీట్ అంటే రెండవసారి ఎప్పుడు కూడా మీరు రాయకూడదు. సో రెండింట్లో ఉంది కదా అని 2 సార్లు అయితే రాయకూడదు. ఓకేనా? కండిషన్. సో 1 చూడండి, రెండింట్లో ఉందా? లేదు, ఒకటే. 2 ఉందా? ఎస్, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది, కాబట్టి ఒకసారి రాయండి. 3 ఇందులో ఉంది, 4 2 సార్లు ఉంది, బట్ మనం ఒకసారి రాయాలి. నెక్స్ట్ 5, తర్వాత 6 అందులో ఉంది, రాసేస్తారు. మిగిలినవన్నీ రాసేస్తారు అనమాట. అంటే 2లో కామన్గా ఉంటే ఒకసారి రాస్తారు, మిగతావన్నీ కలిపి రాసేస్తారు అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి ఒక విషయం, ఏ అనే సమితి అనేది ఏ యూనియన్కి ఒక సబ్సెట్, ఏ యూనియన్ బికి సబ్సెట్ అవుతుంది, అండ్ బి అనే సెట్ కూడాను ఏ యూనియన్ బికి సబ్సెట్ అవుతుంది. ఈ 2 గుర్తుంచుకోవాలన్నమాట. ఓకే, ఎస్, ఇలా. సో ఈ విధంగా మా కండిషన్ అయితే ఉంది. ఓకే, ఇప్పటి వరకు మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాము? 4 క్వశ్చన్స్ ఇచ్చాం కదా. సో 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్ ఒకసారి ఇస్తున్నాను చూడండి. 5th క్వశ్చన్ ఏంటంటే, సో ఇది కాస్త పెద్ద క్వశ్చన్, బోర్గా ఫీల్ అవ్వద్దు, బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఏ ఈజ్ ఎ సెట్ ఆఫ్ x such that x belongs to even number and b is a set of x such that x belongs to odd number. Okay, then find a union b and b union a. సో 5th లో 1 a union b అండి, 5th లో 2 b union a అండి. సో ఇది మీరు ఫైండ్ అవుట్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ వన్ 6th వన్ చూడండి. 6th వన్ ఏంటంటే a is a set of x such that, okay, a union such that x belongs to natural number and b is a set of x such that x belongs to odd number. Okay, then find the a union b. సో 6th ప్రాబ్లం ఇది. ఈ ప్రాబ్లమ్స్ అనే వీడియో పాస్ చేసి ఆన్సర్ చేయండి, అండ్ సెట్ మొత్తం కూడాను కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి. ఓకే, ఇది మనకు ఉండేటటువంటి యూనియన్. అయితే నెక్స్ట్ వన్ ఇంటర్సెక్షన్ గురించి మాట్లాడదాం. సో అయితే పనిలో పని వీటితో పాటుగానే మనం ఏం చేస్తామంటే వెన్ డయాగ్రామ్స్ కూడా ప్రాక్టీస్ చేసేద్దామండి. సో ఓకే, ఈ వెన్ డయాగ్రామ్స్ అంటే ఏమిటి, ఈ వెన్ డయాగ్రామ్స్ని ఎవరు ప్రపోజ్ చేశారు అనేది ఒకసారి మనం బేసిక్స్లోకి వెళ్ళినట్లయితే, ఈ వెన్ డయాగ్రామ్స్ అనేవి వెన్ యూలర్ డయాగ్రామ్స్ అని పిలుస్తారు. సో వెన్ అనే సైంటిస్ట్ దీన్ని ప్రపోజ్ చేశారు కాబట్టి వీటిని వెన్ డయాగ్రామ్స్ అని పిలుస్తాం. వెన్ డయాగ్రామ్స్ ఏ విధంగా వేస్తాం అనేది ఒకసారి చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం. ఏదైనా ఒక సెట్ను ముందుకు ఎలా రాస్తారు? ఏ ఈజ్ ఎ సెట్ ఆఫ్, మనం ఏం తీసుకున్నాను, 1 2 3 అని తీసుకున్నాను అనుకోండి. ఏ ఈజ్ ఎ సెట్ ఆఫ్ 1 2 3. దీన్ని వెన్ డయాగ్రామ్లో ఏ విధంగా రాస్తారు? సో వ్యూయర్స్ రిక్వెస్ట్, సో ఎప్పుడైనా సరే యూనివర్సల్ సెట్ని మనం రెక్టాంగిల్తో సూచిస్తామని చెప్పడం జరిగింది, బట్ నేను డిజిటల్ బోర్డ్ మీద రాస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా అది రెక్టాంగిల్ షేప్ రాదు. సో డోంట్ కామెంట్, అర్థం చేసుకోగలరు. సో ఏ సెట్ అనేది ఇలా రాస్తాం అనుకోండి, ఇట్ ఈస్ ఏ సెట్. సో సెట్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటి, 1 2 3 అని రాస్తారు. లేదు అనుకోండి, ఏ సెట్ని రాయాలంటే ఇంకో పద్ధతి ఏంటంటే లెట్ షేడ్ అవుట్, ఇలా అనమాట. ఇలా షేడ్ చేస్తే ఇది ఏ సెట్ అవుతుందని అర్థం అనమాట. ఓకేనా? నౌ ఏ యూనియన్ బిని ఎలా రాస్తారు? ఏ యూనియన్ బిని ఎలా రాస్తారు? ఏ యూనియన్ బి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు, యూనివర్సల్ సెట్ రాసుకోవాలి. ఎప్పుడైనా సెట్స్ రాసేటప్పుడు యూనివర్సల్ సెట్ కంపల్సరీ రాయాలి. రాసిన తర్వాత ఏం చేస్తారంటే ఒక సెట్, ఓకే, లెట్స్ టేక్ సెకండ్ 1 second, ఐ విల్ చేంజ్.
చిన్న చేంజ్ చేశాను 1ని. ఓకే, ఎస్. ఇలా యూనివర్సల్ సెట్ రాసుకున్న తర్వాత దీనిలో ఏం చేస్తారంటే ఏ సెట్, ఇట్ ఈస్ బి సెట్. ఓకేనా, ఇలా రాసుకుంటే సో ఇటువైపున ఏ సెట్ అని రాస్తారు, దీన్ని బి సెట్ అని రాస్తారు. ఈ ఏ యూనియన్ బి అని రాసేటప్పుడు మొత్తం కూడా ఏం చేస్తారు, మీరు షేడ్ చేస్తారు ఇలా. సో దీన్ని మనం ఏమంటాం, ఏ యూనియన్ బి అని పిలుస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఏ యూనియన్ బిని రాసేటప్పుడు మరో కండిషన్ ఏంటంటే మనకి సెట్ బిల్డర్ ఫామ్ అడుగుతూ ఉంటాడు అనమాట. సెట్ బిల్డర్ ఫామ్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోండి. ఏ యూనియన్ బిని ఎలా రాస్తారు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఒకసారి గుర్తుంచుకోండి, ఇక్కడ ఈ మధ్యలో వచ్చిన వర్డ్ చూడండి, ఈ వర్డ్ కీవర్డ్ అనమాట. ఆర్ ఉంది అంటే అది ఏ యూనియన్ బి అని అర్థం, గుర్తుంచుకోండి. అంటే ఎక్స్ అనే ఏ అనేది ఎక్స్ అనే ఎలిమెంట్ అనేది ఏకైనా చెందొచ్చు, బీకైనా చెందొచ్చు, దేనిలోనైనా ఉన్నా దాన్ని మనకి ఏ యూనియన్ బిలో ఒక పార్ట్ అవుతుంది అని చెప్తాం అనమాట. ఓకే, సో మీకు అర్థమైంది కదా వెన్ డయాగ్రామ్. నెక్స్ట్ వన్ మనం ఏం చేస్తామంటే ఇంటర్సెక్షన్లోకి వెళ్దాం. ఇంటర్సెక్షన్ అంటే ఏమిటి, దీన్ని సమితి సముచ్చయం అని పిలుస్తాం. అంటే ఇక్కడ ఏ సెట్ బి సెట్ ఉన్నాయనుకోండి, సో ఏ ఇంటర్సెక్షన్ బిని మనం ఇలా యూని రివర్స్లో రాస్తాం అనమాట. దీన్ని ఇంటర్సెక్షన్ అని చదువుతాం. ఇలా రాస్తే రెండింటిలో కూడా కామన్ ఎలిమెంట్స్, అంటే రెండింటిలో కూడా ఉమ్మడి మూలకాలనే మీరు తీసుకోవాలి. ఓకేనా, ఉమ్మడి మూలకాలనే తీసుకోవాలి. నేను ఒకటి రాస్తున్నాను చూడండి, ఏ ఇజ్ ఎ సెట్ ఆఫ్ AEIOU రాశాను, అండ్ B ఇజ్ ఎ సెట్ ఆఫ్ ABCDE రాశాను. ఓకే, CDE అని రాశాను. ఓకే, ABCDE అని రాశాను. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ ఇంటర్సెక్షన్ బి రాసేటప్పుడు AEIOU రాస్తారు. ఇంటర్సెక్షన్ బి రాసేటప్పుడు కూడా A, B, C, D, E రాస్తారు. ఇంటర్సెక్షన్ అంటే రెండింటిలో ఉండేవి మీరు ఐడెంటిఫై చేయాలి. రెండింటిలో ఏమన్నా చూడండి, A ఉంది, E ఉంది, E ఉంది. సో దట్స్ ఆల్, దట్స్ ఇనఫ్. సో అక్కడ ఆపేయండి. రాసేటప్పుడు A, E ఇలా రెండింటిలో ఉన్న వాటినే రాస్తుందని ఏమని పిలుస్తాం, ఇంటర్సెక్షన్లో రెండింటిలో ఉండాలి, రెండింటిలో కూడా ఉండాలి. మరో క్వశ్చన్ నేను చేస్తాను చూడండి ఇక్కడ. ఓకే, P is a set of 1, 2, 3, 4 and Q is a set of 2, 4, 6, 8 అని రాస్తాను. దెన్ P ఇంటర్సెక్షన్ Q ఎలా రాస్తారు? P ఇంటర్సెక్షన్ Q రాసేటప్పుడు Pలో ఉండే అన్ని రాయండి, ఇంటర్సెక్షన్ Qలో ఉండే అన్ని కూడా రాయండి. ఇలా రాసుకున్నారు కదా. ఇప్పుడు ఇంటర్సెక్షన్ చేసేటప్పుడు రెండింటిలో కామన్గా ఉన్నవి ఐడెంటిఫై చేయండి. రెండింటిలో చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో రెండింటిలో కామన్గా ఉన్నవి ఏం చేస్తారు, ఇక్కడ మీరు రాసేస్తారు 2, 4. ఓకే, దట్స్ ఎనఫ్. ఇలా రాస్తారు అనమాట. మరి సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాస్తారు? ఇంటర్సెక్షన్కి సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాస్తారు? సో సెట్ బిల్డర్ ఫామ్ రాసేటప్పుడు చాలా జాగ్రత్త రాయాలి. P ఇంటర్సెక్షన్ Q ఈజ్ X such that X belongs to P and X belongs to Q. చూడండి, ఇక్కడ ఎండ్ వచ్చింది. ఇంతకుముందు మీకు R చెప్పాను, ఇప్పుడైతే ఎండ్ చెప్పాను. ఓకే, గుర్తుంచుకోండి, ఇంతకుముందు R చెప్పాను, ఇక్కడ ఎండ్ చెప్పాను. అయితే కొన్ని సందర్భాల్లో మీకు ఏంటంటే ఈ ఎండ్ ఆర్లకు బదులుగా కొన్ని సింబల్స్ కూడా యూజ్ చేస్తుంటారు. చూడండి, ఇక్కడ ఈ ఆర్ అనడానికి సాధారణంగా వి యూజ్ చేస్తారండి. వి యూజ్ చేస్తే వి మీన్స్ ఇక్కడ ఆర్ అని అర్థం వస్తుంది అనమాట. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఇది దీనికి సరిపోయింది. సో ఇప్పుడు మనం ఇంటర్సెక్షన్ చేస్తాం. ఇంటర్సెక్షన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు పి అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యూ. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఒకసారి, ఎక్స్ బిలాంగ్స్ టు. ఓకే, ఇక్కడ వి రివర్స్లో రాశారు కదా, దీన్ని ఎండ్ అని చదువుతాం. చూడండి, ఇలా రాస్తే దీన్ని ఆర్ అని చదువుతారు, ఇలా రాస్తే దీన్ని ఎండ్ అని చదువుతారు. ఓకే, ఈ గుర్తులు వాడినా కూడా మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత సార్ చెప్పలేదని మాత్రం నా మీద ఇబ్బంది పడకండి. సో ఈ విధంగా మనం రాస్తారు. సో మీకైతే ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ ఐ థింక్ ఒక నిమిషం, క్వశ్చన్ నెంబర్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7. ఓకే, క్వశ్చన్ నెంబర్ 7 మీకు ఇస్తున్నాను ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 7
Question number 7, Q7. So A is a set of x such that x is an even number. Okay. B is a set of x such that x is a prime number. సో తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీకండి ఇది సరి సంఖ్య అండి, సరి సంఖ్య. ఎక్స్ అనేది సరి సంఖ్య, ఇక్కడ ఎక్స్ అనేది ప్రధాన సంఖ్య. అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు డాష్ ఓకే చేస్తారనమాట. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 8. సో పి ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఓకే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఓకేనా, ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. సో దట్స్ ఆల్. ఎలా రాస్తామంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ సింపుల్గా. అండ్ క్యూ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్. ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్. సో అలా అయితే పి ఇంటర్సెక్షన్ క్యూ ఏమవుతుంది? సో మొత్తం కూడా కింద రాయండి. అండ్ మీరు రోస్టర్ ఫామ్ రాస్తారా, సెట్ బిల్డర్ ఫామ్ రాస్తారా మీ ఇష్టం. బట్ క్వశ్చన్ అయితే మాత్రం పాస్ చేసి ఆన్సర్ చేయండి. సో ఇది మనకు ఉండేటటువంటి ఇంటర్సెక్షన్. సో పాస్ చేసి ఆన్సర్ చేయండి. సో ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం మీరు ఎంత చదివినా కూడా మీరు ప్రజెంటేషన్ చేయలేరు. అందుకే మీరైతే తప్పకుండా ప్రాక్టీస్ అయితే చేయాలి. గుర్తుంచుకోండి, ప్రాక్టీస్ చేయాలి. సో ఇది మనకు ఉండేటటువంటి ఇంటర్సెక్షన్. సో ఇంటర్సెక్షన్ని వెన్ డయాగ్రామ్లో ఏ విధంగా చూపిస్తారు? సో ఇది కూడా మనకు అవసరం కాబట్టి ఇంటర్సెక్షన్ని వెన్ డయాగ్రామ్లో ఎలా చూపిస్తారు ఒకసారి చూద్దాం. సో ఇంటర్సెక్షన్ని మనం ఇప్పుడు వెన్ డయాగ్రామ్లో చూపించబోతున్నాం. సో సెట్ ఏ తీసుకుందాం అండ్ సెట్ బి తీసుకుందాం. ఓకే, సెట్ ఏ సెట్ బి తీసుకుంటే ఇది యూనివర్సల్ సెట్. అయితే ఏ ఇంటర్సెక్షన్ బిని ఎలా రాస్తారు? ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇప్పుడు వరకు చెప్పాం కదా, రెండింటిలో కామన్గా ఉండేది. చూసారా, షేడ్ చేశాను చూడండి. షేడెడ్ అనేది రెండింటిలో ఉంది కదా. సో ఇది మనకి ఏమవుతుంది? ఇంటర్సెక్షన్ పార్ట్ అవుతుంది అనమాట. సో ఈ షేడ్ చేసిన పార్ట్ అనేది మనకి ఏమవుతుంది? ఇంటర్సెక్షన్ పార్ట్ అవుతుంది. సో ఈ విధంగా మీరైతే ఇంటర్సెక్షన్ని మీరు చూపించవచ్చు. సో మరి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఒక క్వశ్చన్ చూద్దాం. మీకైతే ఇప్పటి వరకు ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఒకసారి సీరియల్ నెంబర్ చూసుకుందాం. ఎస్, 8 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ చేస్తాను చూడండి. ఏ ఇస్ ఎ సెట్ ఆఫ్ 1 2 3 అండ్ బి ఇస్ ఎ సెట్ ఆఫ్ ఏబిసి. అలా అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది చూడండి ఒకసారి. ఏమైనా రెండింటిలో కామన్ ఉన్నాయా? కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. కాబట్టి కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి వీ కెన్ రైట్ యాజ్ 5. సో ఏం రాస్తాం? 5 అంటే శూన్య సమితిగా రాస్తాం అనమాట. ఇలా రెండింటిలో కానీ ఉమ్మడి మూలకాలు లేకపోయినట్లయితే అటువంటి సమితుల్ని మనం ఏమని పిలుస్తామంటే ఏబీలను వియుక్త సమితులు అని పిలుస్తారనమాట. వియుక్త సమితులు, వీటిని ఏమని పిలుస్తాం? డిస్జాయింట్ సెట్స్ అంటాం. సో డిస్జాయింట్ సెట్స్ అంటాం అనమాట. సో డిస్జాయింట్ సెట్స్ అంటే మరి డిస్జాయింట్ సెట్స్ ఇచ్చేటప్పుడు ఏ యూనియన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి ఎలా రాస్తారు? ఇది కూడా మనకు అవసరమే వెన్ డయాగ్రామ్లో. ఎందుకంటే వెన్ డయాగ్రామ్ మీకు ఎగ్జామ్లో వచ్చేసి ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని అక్కడ ఉండే సెట్స్ ఎలాంటి సెట్స్ అని అడిగాడు అనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఒకసారి గుర్తుంచుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి. సో డిస్జాయింట్ సెట్స్ అంటే వాటికి కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి మ్యాక్సిమం ఏం చేయాలి? జస్ట్ కాంటాక్ట్ అయ్యేటట్లే మీరు గీసుకోవాలి. జస్ట్ కాంటాక్ట్, ఇంటర్సెక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. ఇంటర్సెక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడి జస్ట్ కాంటాక్ట్ అయ్యేటట్లు రావాలి. ఇలా జస్ట్ కాంటాక్ట్ అవ్వాలి. నేనైతే గ్యాప్ వచ్చింది, మీకైతే గ్యాప్ రాకుండా. ఓకే, ఇలా. సో ఇది ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. బి, ఇక్కడ ఏ యూనియన్ బి రాస్తున్నాం, ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి రాస్తున్నాం. ఓకే, సో ఏ యూనియన్ బిలో ఏం చేస్తారంటే మొత్తాన్ని కలిపి షేడ్ చేసేస్తారు. ఓకే, సారీ, మొత్తాన్ని కలిపి మీరు ఏం చేస్తారు? షేడ్ చేస్తారు. బయటికి రాకుండా జాగ్రత్త పడండి. సో చూసారు, దిస్ ఇస్ ఏ అండ్ బి. ఎక్కడికి వచ్చేసరికి అసలు మొత్తం బయటికి రాకూడదు అని కొన్ని దగ్గర బయటకు వచ్చింది, మీరు చూస్తారు. ఇక్కడ బయటికి రాకూడదు కలర్. సో ఏ ఇంటర్సెక్షన్ బి అయితే ఏం లేదు, ఇలా వచ్చేస్తారు. ఈజ్ ఈక్వల్ టు 5 అని రాసేస్తారు. ఇక్కడ చూస్తే ఏ సెట్ ప్లస్ బి సెట్ మొత్తం కలిపి చూపిస్తారు అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి డిస్జాయింట్ సెట్స్ అయ్యేటప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ ఈ విధంగా వస్తుంది. ఓకే,
సో ఇంటర్సెక్షన్ కూడా అయిపోయింది, డిస్జాయింట్ సెట్స్ కూడా అయిపోయాయి. మీకైతే క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. క్వశ్చన్స్ ఇచ్చాం కదా, ఎస్ ఇచ్చాం, ఇచ్చేసాం. సో నెక్స్ట్ అయితే మనకి ఇక ఉంది డిఫరెన్స్ అండి, సెట్ డిఫరెన్స్ ఉంది. సో సెట్ డిఫరెన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. సెట్స్ యొక్క డిఫరెన్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు చేసి అప్పేసి రేపు వచ్చేసరికి అయితే సెట్స్కి ఉండేటటువంటి అన్ని ఫార్ములాస్ గురించి రేపు మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ సో అంటే సమితి భేదము అని పిలుస్తాం అనమాట. సమితి భేదం ఏ విధంగా చెప్తాం, ఏబీలు 2 సమితులు అయ్యాయి అనుకోండి, ఏబీలు 2 సెట్స్ అయ్యాయి అనుకోండి, అయితే ఏదైనా సరే ఒక మూలకం అనేది అది ఎక్స్లో ఎక్స్ అనేది ఒక మూలకమైనది ఏకి చెంది అది బీకి చెందకుండా ఉందనుకోండి, అలాంటప్పుడు వాటిని ఏమంటారు ఏ మైనస్ బి అని చెప్తాం అనమాట. అంటే ఇక్కడ ఏ మైనస్ బిని ఎలా రాస్తామంటే సెట్ బిల్డర్ ఫామ్లో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. ఓకే చూసారా, ఎక్స్ బిలాంగ్ టు ఏ అండ్ కంపల్సరీ ఫాలో అవ్వాలి, ఎక్స్ డజంట్ బిలాంగ్స్ టు బి. చూడండి, లేదా దీన్ని ఎలా రాయొచ్చు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డజంట్ బిలాంగ్స్ టు బి అని రాస్తాం. ఓకేనా, ఇలా సింబల్స్ ఉపయోగించి రాస్తే దీన్ని ఏ మైనస్ బి అంటాం. సో ఏ మైనస్ బిని సెట్ ఫిల్టర్ ఫామ్లో ముందు రాస్తాను, సారీ వెన్ డయాగ్రామ్స్లో రాసి చూపించేస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఏ అనే సెట్ ఉంది, సో బి అనే సెట్ ఉంది. సో ఓకే, దిట్ ఈస్ న్యూ అనుకుందాం, దిస్ ఈజ్ ఏ, దెన్ బి. సో ఏ మైనస్ బిని ఏ విధంగా రాస్తాము అంటే ఇలా అన్నమాట, ఈ రీజన్ మీరు షేడ్ చేయాలి. దిస్ ఈజ్ ఏ మైనస్ బి, దిస్ ఈజ్ ఏ మైనస్ బి. మరి బి మైనస్ ఏని ఏ విధంగా చేస్తారు, బి మైనస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు, బి మైనస్ ఏ. ఓకే, బి మైనస్ ఏని ఏ విధంగా, సో ఇమేజ్ వేసేటప్పుడు సేమ్ వేస్తారు, ఏ ఇటువైపు ఉంటుంది, బి అటువైపు ఉంటుంది. బట్ షేడ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే బి సెట్ని మీరు షేడ్ చేయాల్సి వస్తుంది, ఈ విధంగా చూసారా, ఈ విధంగా చేయాల్సి వస్తుంది. ఇలా చేస్తే దీన్ని ఏమంటారు, బి మైనస్ ఏ అంటారు. సో చూసారా, ఏ సెట్ని షేడ్ చేసి కామన్ రీజన్ వదిలేస్తే ఏ మైనస్ బి అవుతుంది, బి సెట్ని షేడ్ చేసి కామన్ రీజన్ విడిచిపెట్టేస్తే బి మైనస్ ఏ అవుతుంది అనమాట. ఓకే, సో నౌ సో ఏ మైనస్ బి పైన కొన్ని ప్రాక్టీస్ అయితే చేద్దాం. ఏ మైనస్ బి అంటే ఏంటి, సో ఏ సెట్ తీసుకుందాం, ఎలా అంటే ABCDE తీసుకుందాం. సో బి అనే సెట్ని ఏమని తీసుకుందామంటే AEIOU తీసుకుందాం అనుకోండి. నా వీఆర్ ఫైండింగ్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఎలా చేస్తారు, ABCDE తీసుకోండి, సో మైనస్ AEIOU రాసుకోండి. రాసుకున్న తర్వాత ఏం చేస్తారంటే బిలో ఉండే ఎలిమెంట్స్ ఏవైనా ఏలో ఉంటే వాటిని కట్ చేసేయండి, బిలో ఉన్నవి ఏలో ఉంటే కట్ చేసేయండి. ఇందులో ఏ ఉంది, ఇందులో ఏ ఉందా, ఎస్ యూ హ్యావ్ టు కట్ ఇట్. సో బిలో ఈ ఉంది, ఏలో ఉందా, ఎస్ ఉంది, కట్ ఇట్. ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేం లేవు కదా. ఇప్పుడు కట్ చేస్తారు కదా, కట్ చేసిన తర్వాత ఏ సమితి ఏది మిగిలిందో అంటే ఏ సెట్లు ఇంకేం ఉన్నాయో అవి రాసేయండి. సో ఇంత మాత్రం, ఇక బితో మనకి పని లేదు, బితో పని లేదు. ఎలా రాస్తే దాన్ని ఏ మైనస్ బి అని రాస్తాం. ఓకే, మరో క్వశ్చన్ చేద్దాం. సో ఇదే రివర్స్లో చేద్దాం, అయితే బి మైనస్ ఏ ఫైండ్ అవుట్ చేసేద్దాం. బి మైనస్ ఏ అంటే ముందు బి సెట్ రాయండి, AEIOU రాస్తాం అనుకో. ఓకే, మైనస్ ఏ సెట్ రాయండి, ABCDE రాస్తారు కదా. ఇప్పుడు మనకు టార్గెట్ ఏది, ఏ సెట్. ఏ సెట్ని ముందు క్యాల్కులేట్ చేయండి. ఏలో ఏ ఉంది, ఇందులో ఏమైనా ఉందా, ఎస్ ఉంది, కట్ చేసేయండి, తీసేయండి పూర్తి. బి ఉందా, లేదు. సి ఉందా, లేదు. డి ఉందా, లేదు. ఈ ఉందా, ఎస్ ఉంది. సో ఈ కూడా కట్ చేసాను. కట్ చేసేదిగా మిగిలిపోయినటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రాయండి. ఏ చూసారు కదా, మిగిలిపోయినవి. సో ఇక్కడ బ్యాక్ సైడ్ ఉండే సెట్తో మనకి సంబంధం లేదు, దాన్ని మీరు ఏం చేసేయాలి, అవాయిడ్ చేసేయాలి అనమాట. ఇలా రాస్తే దీన్ని బి మైనస్ ఏ అంటారు. సో మీకైతే క్వశ్చన్ నెంబర్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఇప్పటివరకు అయితే ఐ థింక్ 8 క్వశ్చన్సా, ఓకే 8 క్వశ్చన్స్ అయ్యాయి అనుకుంటాను. సో క్లీన్ చేసేసాం, ఎస్ 8 క్వశ్చన్స్ అనుకుందాం. సో ఇప్పుడైతే మీకు 8th క్వశ్చన్ ఇస్తున్నాను, 8th వన్, ఒకసారి ఆన్సర్ చేయండి. సో A is a set of x such that x is a prime and B is a set of x such that x is a odd number. Okay, then
a minus b is equal to dash. And next ninth question. So a is a set of, okay na, a is a set of చూడండి x such that x is a even number and b is a set of x such that x is a prime number. Okay, then a minus b is equal to dash. ఈ క్వశ్చన్ సెర్చ్ చేయండి. ఈ క్వశ్చన్ అయితే ఆల్రెడీ ఒకసారి సీట్లో అడిగిన ప్రశ్న, అందుకే మీకు అడుగుతున్నాను. సో వీడియో పాస్ చేయండి అండ్ ఆన్సర్ చేయండి. ఓకే, ఈ విధంగా మనకి డిఫరెన్సెస్ కూడాను ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్ళే ముందు మీరు ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అయితే ఈ 9 క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేసి పెడతారని అనుకుంటున్నాను. చేసిన తర్వాత వీటిపైన బాగా ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో అయితే వీటిపైన వచ్చేటటువంటి కార్డినల్ నెంబర్స్ పైన వచ్చే ప్రాబ్లమ్స్, అదేవిధంగా సెట్స్కి ఉండేటటువంటి ఆల్ ప్రాపర్టీస్, ఐడెంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ లాస్, డిమోర్గన్ లాస్ కానివ్వండి, అండ్ ఇంకా మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ డ్యువాలిటీ కానివ్వండి, ఈ నియమాలన్నీ కూడాను వచ్చే క్లాస్లో మీకు చెప్తాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో